తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాతనండి ఆపరేషన్ చేపించేది. అందుకనే ఎమ్మటనే వస్తాయి మనకి రిపోర్ట్లు వచ్చేసి. ఎప్పుడైనా కాదులండి, చాలా చోట్ల కాడ కూడా అదే జరుగుతుంది. గవర్నమెంట్ని అడిగి అడిగి అలసిపోయాను నేను అనుకున్న. ఆదివారం పెట్టానుకో కష్టమైపోద్ది, మళ్ళీ రావడానికి 800 అక్కడికి. అలా చూడండి మీరు, 4 సార్లు వెళ్తే 4, 800 ఎంత అవుతాయి అనేది. ఇంకా అన్నీ ఆలోచించుకొని నేను ప్రైవేట్కే హాయ్ అండి. ఇక్కడ నాకైతే అస్సలు ఒంట్లో బాలేదండి. కాస్త నీరసంగా ఉంది. అయినా సరే తప్పదు. ఇవాళైతే బాగా ఒళ్ళు పులిసిపోయినట్టుగా ఉంది, జ్వరం వచ్చేలాగా ఉంది. ఇక్కడైతే 2 పిల్లలు నేను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తున్నానండి. ఇక్కడ ఈ వైటమ్మ మీకు తెలిసి ఉంటుంది. నా దగ్గర ఉన్న బుడ్డమ్మ వాళ్ళ అమ్మండి. ఆమె వచ్చేసి, ఇంకా తక్కిన ఇంకో బుడ్డమ్మ వచ్చేసేమో మీకు ఐడియా ఉండుంటది కదా, వాళ్ళ కూతురు చనిపోయి ఉంది కదా, మన పాతింట్లో ఉండంగండి. ఆ బుడ్డమ్మ వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరినైతే నేను భవానీపురం హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తున్నానండి. ఎందుకంటే అక్కడ బ్లడ్ చెకప్ చేస్తా అన్నారు. బ్లడ్ చెకప్ చేపిస్తే మనకి అప్పుడు ఆ తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాతనండి ఆపరేషన్ చేపించేది. అందుకనే ఎమ్మటనే వస్తాయి మనకి రిపోర్ట్లు వచ్చేసి చెప్తారు. మీరు అనుకోవచ్చు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పియొచ్చు కదా అని చెప్పి. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఎక్కడైనా సరే అదే రేట్ అండి. కాకపోతే 2,000 తేడా ఉంటుంది అంతే. ఆ 2,000 చూసుకుంటే మనకి వారం రోజులు పట్టింది గవర్నమెంట్ హాస్పిటల్లో చేపించడానికి. ఒక 2-3 సార్లు తిరగాలండి. ఫస్ట్ మన పప్పీస్ని తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఎప్పుడు ఏంటనే చెప్తారు. మళ్ళీ అప్పుడు రమ్మంటారు. ఎమ్మటనే వెళ్ళిన రోజు మనకి బ్లడ్ చెకప్ తీసేసి అవన్నీ చేయరు. ఎందుకంటే నేను వెళ్ళి వచ్చే ఉన్నా కదా, అందు గురించి నేను చెప్తున్నాను. మళ్ళీ చెప్తారు. వాళ్ళు చెప్పిన రోజు మనం వెళ్తే వాళ్ళు కాస్త చాలాసేపు వెయిట్ చేపించి లైన్లో పెట్టి వెయిట్ చేపించేసి అప్పుడు బ్లడ్ తీసేసి అప్పుడు మళ్ళీ మేము కాల్ చేస్తాం అని చెప్తారు. అట్లాగా మనకు వారం రోజులు టైం పట్టిద్ది. 3-4 సార్లు తిరగాలి వాళ్ళ దగ్గరికి. ఆటో ఛార్జీకే అవుతుంది మనకు ఒక 2,000 ఖర్చు. ఆటోకి అవుతుంది. ఎందుకు 4 సార్లు తిరిగమంటే 400-500 సరిపోయినాయి కదా. 500 కూడా కాదు, వెళ్ళటానికి రావటానికి 800 అక్కడికి. అలా చూడండి మీరు, 4 సార్లు వెళ్తే 400-800 ఎంత అవుతాయి అనేది. ఇంకా అన్నీ ఆలోచించుకొని నేను ప్రైవేట్కే తీసుకొచ్చానండి. నేను ఒక 2,000 అక్కడ మీద ఎక్స్ట్రా అయినా పర్లేదు అనుకునేసి నేను ఇక్కడ తీసుకొని వచ్చేసి బ్లడ్ చెకప్కి ఇచ్చేసానండి. నేను బ్లడ్ ఇచ్చేసాను నేను పిల్లలకి ఇద్దరికి. వాళ్ళకైతే చెప్తున్నారు. అంటే ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు కదా నేను వదిలేదు, గురువారం నైట్ అండి నేను వెళ్ళొచ్చింది. శనివారం రోజే ఆపరేషన్ కూడా చేస్తానని చెప్పారు. కుదిరితే మట్టుకి ఆదివారం, అదే కుదరకపోతే ఆదివారం అన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో శనివారమే మధ్యాహ్నమే చేస్తామని చెప్పారు. ఇంకా దేవుడి వల్ల శనివారం మధ్యాహ్నం చేస్తే ఇంకా బాధ లేదండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆదివారం నేను రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఒక ఆలోచనతో నేను అనుకున్న. ఆదివారం పెట్టానుకో కష్టమైపోద్ది మళ్ళీ. ఎందుకంటే సన్నిగాడు కూడా మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోవాలి కదా, ఎగ్జామ్ ఉంది. అందుకని మళ్ళీ నేను ఇంటికాడ ఉంటే బాగోదు కదండి. నా పనులు కూడా నేను చూసుకోవాలి కదా. నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. నేను చూసుకోకుండా ఉంటే కష్టమైపోద్ది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. శనివారం పెట్టుకుంటే సోమవారానికి కాస్త 3 రోజులు అవుతుంది కదా అని చెప్పేసి నేను అలా ఆలోచిస్తున్నానండి. మన బుడ్డిపల్లికి, ఎందుకంటే ఆ పిల్లలు కూడా పాపం పుట్టి చనిపోవటం అలా అవుతూ ఉందండి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వర్షం వచ్చినప్పుడు కూడా. ఇళ్ళనే కాదులండి, చాలా చోట్ల కాడ కూడా అదే జరుగుతుంది. గవర్నమెంట్ని అడిగి అడిగి అలసిపోయానండి నేను కూడా. ఒక్కళ్ళని కాదు, ఇద్దరు కాదు, పార్టీ తరపులను కూడా నేను చాలామందిని అడిగానండి. వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళా. ఒక చిన్న చూపు చూశారండి నన్ను. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా మనం వాళ్ళని వీడియో తీయలేము, అలానే పలానోళ్ళు ఇలా చేశారని వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. అది నా బాధ. అంతమందిని నేను అడిగి ఉన్నానండి, ఎవరూ ముందుకు రాలేదు. అలా అని చెప్పేసి మన వీడియోలు చూసిన వాళ్ళు కూడా కొంతమంది నాకు ఫోన్ చేశారు. అమ్మ మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి కూడా అడిగారు. కానీ మళ్ళీ తర్వాత మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరండి. మేము మాట్లాడుతాం అమ్మ, పార్టీ తరపున మేము మాట్లాడుతున్నాం అమ్మ, మా తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మ అంటారు. వాళ్ళు కూడా చేయరు. ఇంకా నేను ఇలాగే అయిపోతూ ఉంటుందండి. ఇంకా అడిగి అడిగి నాకు కూడా ఇసుకొచ్చింది. ఎక్కడైతే నాకు ఆకలేసి నేను హోటల్ వైపు చూపిస్తున్నాను, నువ్వు వచ్చింది అక్కడ.